కడప జిల్లా బద్వేలులో నకిలీ పట్టాలు తయారు చేసే ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. నకిలీ పట్టాలు తయారు చేస్తున్న 10 మందిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో మహిళ కూడా ఉంది. నకిలీ పట్టాలు, అనుబంధ ఫారాలు, పాస్బుక్లు, రెవెన్యూ అధికారుల సీళ్లు, మరికొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ రమణమ్మ అనే ఒక ఆమె తన స్థలాన్ని వేరే వాళ్ళు నకిలీ చేసి అమ్మినారు అన్నటువంటి విషయం తహసీల్దార్ రూరల్ టౌన్ వారికి ఇస్తే కనుక వాళ్ళు వెరిఫై చేసి దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి ఏమేమి సీట్లు కావాలి అన్ని స్టాంపులు ఉన్నాయి. ఇక కడప జిల్లా బద్వేలులో నకిలీ పట్టాలు తయారు చేసే ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. శాలిని, కడప జిల్లా బద్వేలులో నకిలీ పట్టాల తయారు చేసేటటువంటి వ్యక్తుల యొక్క గుట్టు రట్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి బద్వేలు పరిధిలో ఉన్నటువంటి డిఎస్పీ ఎవరైతే ఉన్నారో రాజేంద్ర ప్రసాద్ అందుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. ఈ బద్వేలు పట్టణంలో నకిలీ పట్టాలు తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందులో ఈ వాటిలో తయారు చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 3 పరారులో ఉన్నారనేటువంటిది కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే ఈ 10 మందిలో ఓ మహిళ పాత్ర కూడా ఉన్నట్టు డిఎస్పీ తనకు సంబంధించినటువంటి విచారణలో వెల్లడించడం జరిగింది. అయితే ఈ నకిలీ పట్టాలకు సంబంధించినటువంటి విజయం గుర్తురట్టు కావడానికి ఇటీవల ఓ పట్టాకు సంబంధించి 2 వ్యక్తులు గొడవడి దానికి సంబంధించిన విషయానికి సంబంధించి స్టేషన్ కు చేరడంతో అక్కడ 2 పైన నమోదైనటువంటి కేసు, నకిలీ పట్టాలకు సంబంధించిన కేసు నమోదు కావడంతో పోలీసులు దీనిపైన పూర్తిగా డెప్త్ గా విచారణ చేసి ఈ నకిలీ పట్టాలకు సంబంధించినటువంటి గుట్టు బయట పెట్టడం జరిగింది. ఈ నకిలీ పట్టాలు తయారు చేసేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నకిలీ పట్టాలు ఏవైతే ఉన్నాయో నకిలీ పట్టాలు, అలాగే పాస్ పుస్తకాలు, దానికి సంబంధించినటువంటి అనుబంధ పారాలతో పాటు వీటిని ప్రింటింగ్ చేసినటువంటి ప్రింటింగ్ యంత్రాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇందులో ఈ నకిలీ పట్టాలు తయారు చేసేటువంటి వాటిలలో విఆర్ఏలో కూడా 3-4 విఆర్ఏలు కూడా ఉన్నారనేటువంటిది కూడా పోలీసులు నిర్ధారణ చేసినటువంటి ప్రాథమికంగా నిర్ధారణ చేయడం జరిగింది. అయితే ఈ విఆర్ఏలతో పాటు ఈ నకిలీ పట్టాలకు సంబంధించి తయారు చేసేటువంటి వాటికి రాజకీయ నాయకుల ప్రోద్బలం, రాజకీయ నాయకులకు ఇందులో సహకారంగా పూర్తిగా ఉన్నట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేయడం జరిగింది. అయితే ఇంకా ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉంది, ఇంకా ఎంతమంది ఇందులో ఉన్నారు, ఈ నకిలీ పట్టాలు తయారు చేసినటువంటి వ్యక్తులు ఇంకా వీళ్ళ వెనక ఎవరు ఉన్నారనేటువంటి కోణంలో కూడా పూర్తిగా పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. అయితే గతంలో కూడా అంటే 2022 అంటే 2022 సంవత్సరంలో కూడా ఇదే విధంగా నకిలీ పట్టాలకు సంబంధించినటువంటి టీం ఎవరైతే ఉన్నారో ఆ ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. అప్పట్లో కొంతమందిని అరెస్ట్ చేసి కోర్టు కూడా హాజరుపెట్టడం జరిగింది. అయితే అప్పట్లో జరిగినటువంటి ఈ నకిలీ పట్టాలకు సంబంధించినటువంటి కేసు కూడా అప్పటి ప్రభుత్వం నీరుగార్చిందనేటువంటిది కూడా అప్పుడు విమర్శలు కూడా రావడం జరిగింది. అయితే ఏది ఏమైనా కూడా ఈ రోజు ఈ నకిలీ పట్టాలకు సంబంధించినటువంటి తయారీ ముఠాను పట్టుకొని అందులో 10 మందిని అరెస్ట్ చేయడం, వారికి సంబంధించినటువంటి పత్రాలు యంత్రాలు స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది మరోసారి ఈ నకిలీ పట్టాలకు సంబంధించిన గుట్టురట్టు అనేటువంటిది బయటపడిందని చెప్పుకోవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.